సో అరకు నుంచి తీసుకొచ్చిన కొన్ని పదార్థాలు ఇవి అన్నీ ఏంటివి? వీటిని ఏమంటారు? చిరుధాన్యాలు అంటాం మేడం. చిరుధాన్యాలు అంటాం. సో ఇవన్నీ అరకు నుంచి తీసుకొచ్చేసారా? ఇవన్నీ మిల్లెట్ రైస్. ఇవి షుగర్కి బీపీకి కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తాము. ఇది మా అరకు కాఫీ, స్పెషల్ కాఫీ మేడం. ఇది స్వయంగా మేము తయారు చేసినవి. ఇది ఇందులో ఏది కూడా మాకు కల్తీ ఉండదు మేడం. ఈ పిక్కల నుండి మేము ఈ పిక్కల్ని సేకరిస్తాం. మాకు తోటలు ఉంటాయి. ఈ పిక్కల నుంచి మేము ఈ తొక్కని తీసేసి పిక్కలు ఉంటాయి, పిక్కలు బాగా ఆరబెట్టేస్తాము. తర్వాత దోరగా వేపిన తర్వాత ఈ పౌడర్ని మేము తయారు చేసుకుంటాము. ఈ విధంగా మా రైతులకి ఇది ఒక ఉపాధి మేడం. నెక్స్ట్ ఇది తేనె, ఇది ఉట్టెవేరు. ఇందులో అడవిల నుంచి వనమూలికలు మేము సేకరించి ఇందులో ఆయిల్ ఇక్కడ వరకు పోసుకుంటాము. పోసుకున్న తర్వాత ఇది ఒక 1 వీక్ తర్వాత ఈ కలర్లో వస్తుంది మేడం. ఇది మేము యూజ్ చేస్తాం అనమాట. ఈ తలనొప్పికి కానీ, తలలో మంట కానీ, చుండు కానీ రాకుండా ఇది మనకి కాపాడుతుంది ఈ వేర్లన్నీ. అలాగే ఇది ఇక్కడ ఆయిల్ అయిపోయినంటే మళ్ళీ వేసుకుంటుంటాం కాబట్టి అలాగా ఇది యూజ్ చేసుకోవద్దు. ఇది 1 ఇయర్ వస్తుంది మేడం అలా యూజ్ చేయడానికి. సో ఏంటి ఇక్కడ ముఖ్యంగా ఇవన్నీ ఇలా చూపించడానికి కారణం ఏంటంటారు? అంటే ఇప్పుడున్న ఫాస్ట్ ఫుడ్స్ ఇవి వాడుతున్నారు. చిరుధాన్యాల గురించి ఎవరికి తెలియదు మేడం. ఇది బీపీ షుగర్కి బాగా పనిచేస్తాయి మేడం. ఈ బియ్యం అన్నీ ఇవి ఎర్ర బియ్యం మేడం. ఇవి సామలు, కొర్రలు, అండు కొర్రలు, అరికలు, సజ్జలు. మా వాళ్ళకైతే మా ఏజెన్సీ ప్రాంతాలకి సజ్జలు ప్రధాన ఆహార పంట. ఇది దీంతో సజ్జ సంగటి, జావా అనేది వీటితో చేస్తాము. ఇది రాగులు, వీటితో జావా మాకు కంపల్సరీగా అంబల్ అనేది మాకు ప్రతి ఇంట్లో ఉంటుంది. ఇది మార్నింగ్ మేము భోజనం చేయకపోయినా మానేస్తాం, కానీ ఈ జావ మాత్రం మేము తాగుతాము. మాకు బాగా యూజ్ అనమాట ఇది. సో ఈ లోక్మంథన్ ప్రోగ్రాంలో నాట్ ఓన్లీ అంటే జానపద కళలు, ఏవైతే నృత్యాలు చేయడమే కాదు, ఇలాంటివి కూడా ఉంటాయి అని చెప్పేసి వీళ్ళు స్టాల్స్ పెట్టడం జరిగింది. అసలు ఏంటి ఇక్కడ వీళ్ళు ఏమేమి అమ్ముతారు, ఏంటి ఏమేమి పెయింట్స్ చేస్తారో అవి కూడా చూద్దాం. ఆప్ కహా సే? मैं रघुराजपुर पुरी से आया हूँ, उड़ीसा से, और मैं जगन्नाथ धाम से आया हूँ. ये मैं जो पेंटिंग करता हूँ ये हमारा जनरेशन पेंटिंग है. जब से जगन्नाथ मंदिर है तब से ये हमारा पेंटिंग इतनी वहाँ से रिलेटेड है. तो हम लोग ये पट्टचित्र बनाते हैं जो कैनवास के ऊपर होता है. तो मैडम ये जो पट्टचित्र है ये क्या होता है ना, ये हमारा मंदिर के साथ, जगन्नाथ मंदिर के साथ रिलेटेड है. ये कैनवास को भी हम लोग खुद बनाते हैं. जब हमारा पुरी का जगन्नाथ मंदिर में रथ यात्रा होता है तो रथ यात्रा से पहले एक देवस्नान पूर्णिमा होता है. उसी टाइम पे क्या होता है ना, जगन्नाथ जी बाहर आकर नहाते हैं. फिर उसके बाद जगन्नाथ जी को बुखार हो जाता है. तब जाके भगवान का विग्रह चला आता है जब बाहर, ये वाला रत्न सिंहासन में पट्टचित्र जाके पूजा पाता है. ये है पट्टचित्र का महात्म्य, ओरिजिनलिटी. ये पट्टचित्र में जगन्नाथ जी दर्शन देते हैं भक्त लोग को 15 दिन के लिए. ये वाला पट्टचित्र कितना प्राइस? ये वाला मैम 3500 है, बिकॉज ये हमको 7 दिन 8 दिन लगता है बनाने के लिए. నమస్తే, నేను డాక్టర్ సురేష్ జాగోట్యా, ఎండి ఆయుర్వేద. సో ఏంటి ఇక్కడ ప్రత్యేకంగా గోవులని పెట్టడానికి కారణం? ఇక్కడ గోవు అయితే మనకు సాంప్రదాయంగా పబ్లిక్ అట్రాక్షన్ కోసం ఉన్నది. అది పొంగనూరు వెరైటీ అని. మన ముఖ్య ఉద్దేశం అంటే ఈ గోవుతోని మనం పంచగవ్య మందులు తయారు చేస్తాం. దాని అవేర్నెస్ ఉన్నాయి. ఇక్కడ వస్తే మీకు చెప్తాను ఏమేమి ఉన్నాయి. ఇక్కడ చూస్తూ ఉంటే మీకు ఐడియా వస్తుంది. ఇవి ఆవు పిడికలు ఉన్నాయి. ఈ ఆవు పిడికలది బూడి తీసేసి దంత మంజనం చేస్తాను, టూత్ పౌడర్. సో ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం వాడే టూత్ పౌడర్స్ అన్ని కెమికల్స్ ఉంటాయి. ఇది ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇంకొకటి ఏమంటే అది కార్బన్ ఫామ్ అవుతుంది. సో కార్బన్ ఈజ్ ద బెస్ట్ క్లీనర్. సో పాతకాలంలో మనం ఉట్టి బొగ్గుతోనే మనం పండ్లు తోముతుండే. సో ఇప్పుడు కూడా అదే మన సంప్రదాయం చెప్తుంది. ఇది చేస్తే మీకు సైడ్ ఎఫెక్ట్ ఏం రాదు. ఇంకొకటి ఇది చేస్తూ ఉంటే మనకు డెంటల్ కెరీస్ రాకుండా, ఈ సైనస్ ప్రాబ్లమ్, థ్రోట్ ఇన్ఫెక్షన్, టాన్సిల్స్ అవి కూడా రాకుండా చేస్తుంది. సో మీరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు? Oh, hello, this is Shailaja. I'm a social entrepreneur. So basically, I have come to see how our culture is exhibited, how our traditions are showcased, and basically to interact with people, I have come here. And programs, I don't have any specific program to attend as such, but I'm attending everything, all 4 days. And of course, we have come to see our president also. And it is good. It was nice meeting everybody. And because I'm a social entrepreneur, I usually encourage weavers and connect them to the customers and to create a marketplace for them. And similarly, I encourage tribals. So get that turmeric and pepper and make their sale little easy. So that is how I have come. And I connected with other stalls here, and I have seen the curcumin content and all, and it was very beautiful, very nice.
నమస్తే సార్. నమస్తే, మీ పేరు? నండూరు రవికుమార్ అమ్మ. సో ఏంటి ఇక్కడ లోక్మందన్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ జరగబోతున్నాయి? లోకమంతలో నిన్నటి నుంచి చాలా చక్కటి ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. నిన్న వెంకయ్యనాయుడు గారు రావటము, అక్కడ రాణి రుద్రమాదేవి గారి విగ్రహాన్ని ఆవిష్కరించటము, అంటే అది ఎప్పటి నుంచో వీళ్ళు ప్లాన్ చేసినటువంటిది, అది నిన్న జరిగింది. ఇవాళ మీరంతా కూడా ఉండొచ్చు. పొద్దున్న మేడం ప్రెసిడెంట్ గారు వచ్చారు, వారు లాంచ్ చేసి వెళ్ళారు. సో లోకమంతలో ఏంటంటే ఇది కళలకి అద్దం పడుతున్నాం. నా ఉద్దేశంలో భారతీయ కళలు అంటే ప్రాచీన కళలు ఏవి మనం మర్చిపోయామో వాటన్నిటికీ అద్దం పట్టి వాటన్నిటిని రీఇన్వెంట్ చేసి, అంటే వాటన్నిటిని మళ్ళా కూడా సర్ఫేస్ బయటికి తీసుకొచ్చి మీ అందరికీ వెలుగులోకి తీసుకొచ్చి, యువతకు అందరికీ వెలుగులోకి తీసుకొచ్చి వాటి గురించి, వాటి యొక్క ప్రాధాన్యత గురించి తెలపాలని చెప్పి ఒక ప్రయత్నం. అదేవిధంగా కళలే కాకుండా ఆ రోజులు జరిగినటువంటి పరిస్థితులు ఏంటి, మనలో అంటే గతంలో మనం చూసినటువంటి ఇండియన్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ మనం అంటే ఏదైనా సరే కట్టుదారణ కానీ మనం ఎలాగ ఉన్నాము ఏమిటి, ఆ రోజుల్లో ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళం, ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంత కలుషితంగా ఉందో వాతావరణం. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎంతమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఇప్పుడు చూస్తున్నాం కదా ఎన్ని క్యాన్సర్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ఉన్నాయో. సో కాబట్టి వీటన్నిటికీ అంటే హైదరాబాద్ అనే కాదు, అంతటా ఇండియా అంతటా కూడా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ ఉంది, పొల్యూటెడ్ మైండ్స్ ఉన్నాయి. పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్, పొల్యూటెడ్ మైండ్స్, పొల్యూటెడ్ ఫుడ్. దట్స్ వై ఈ పొల్యూషన్స్ అన్నీ కలిపి మనము మనిషి బతుకుతున్నాడే కానీ ఆరోగ్యంగా ఎక్కువ కాలం బతకట్లేదు. కాబట్టి ఇవన్నీ ప్రాచీన విలువలకి వాటికి ఉన్నటువంటి ప్రాధాన్యతను మనకి తెలపడానికి ఒక ప్రయత్నం ఈ లోకబంధన్. మనమంతా కూడా భాగ్యనగర వాళ్ళంతా కూడా అదృష్టవంతులు. ఎందుకని ఇది పెట్టి ఇప్పటికి 3వది 4వది మన దగ్గరికి ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఎన్నాళ్ళకు వస్తుంది తెలియదు, 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఈ 2 ఏళ్ల చొప్పున మన టర్ను హైదరాబాద్కి మళ్ళీ ఎప్పుడు వస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఆదరించాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్కి రావాలి, మనం గురించి మనం తెలుసుకోవాలి. ఇది మన గురించి మనం తెలుసుకుంటున్నది, వేరే వాళ్ళు కాదు, భారతీయుల గురించి మనం తెలుసుకుంటున్నాం. ఇందులో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే 12 కంట్రీస్ నుంచి వేరియస్ పీపుల్ రావటం.